హైదరాబాద్ పరిధిలోని హబ్సిగూడలో జరిగిన ప్రమాదం స్కూల్ ముందు స్థానికులు ఆందోళనకు దిగారు. డ్రైవర్ నిర్లక్ష్యమే పాప మృతికి కారణమంటూ విద్యార్థి సంఘాలతో కలిసి వారు ఆందోళనకు దిగారు. రవీంద్రనగర్లో ఉన్న జాన్సన్ గ్రామ స్కూల్ బస్ టూర్ కింద పడి 2 ఏళ్ల పాప మృతి చెందింది. బాబును స్కూల్ బస్ ఎక్కించడానికి వచ్చిన తండ్రి పాపను కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. డ్రైవర్ బస్సు మలుపుతుండగా ఒక్కసారిగా పాప బస్సు కిందకు వెళ్లిపోవడంతో ప్రమాదం జరిగింది. జావిన్ అన్న మదన్ అనే పాప 2 సంవత్సరాల పాప బస్సు కింద పడి చనిపోవడం జరిగింది. ఈ జాన్సన్ గ్రామర్ స్కూల్ ఏదైతుందో బస్సు కింద పడి చనిపోయిన పాపకు మేము న్యాయం చేయాలని కోరుకోవడం జరుగుతుంది. ఉస్మాన్ యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాలు వచ్చి పాపకు న్యాయం చేసే విధంగా ఈ స్కూలు కార్పొరేటర్ స్కూలు ఎంతో పెద్దగా నడుపుకుంటూ దీన్ని ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా ఆ డబ్బుతో నడిపిస్తున్న ఈ స్కూల్ని తక్షణమే మూసేసి ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సిందిగా మేము విద్యార్థి సంఘాలుగా తనకి హబ్సిగూడలో ఈ జరిగిన ప్రమాదానికి సంబంధించి ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, బస్సు టైర్ కింద పాప పడి చనిపోవడం అనే విషయం అయితే తెలుస్తుంది కదా, ఎలా జరిగింది? దీనికి సంబంధించి యాజమాన్యం, స్కూల్ కి సంబంధించిన బస్ కాబట్టి ఆ యాజమాన్యం ఏమైనా స్పందిస్తుందా? మౌలిక అయితే ఉదయం హబ్సిగూడ రవీంద్రనగర్ లో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే జాన్సన్ గ్రామర్ స్కూల్ బస్ టైర్ కింద పడి 2 ఏళ్ల పాప మృతి చెందగానే వాళ్ళ కుటుంబంలో మొత్తం టోటల్ గా కూడా విషాద స్థాయిలు అలుముకున్నాయని చెప్పాలి. అయితే తనకు మొదట కొడుకు అండ్ కూతురు ఇద్దరు ఉన్నారు. కొడుకుని స్కూల్లో చేయించగా ఏదైతే స్కూల్ బస్ జాన్సన్ స్కూల్ బస్ గ్రామర్ హై స్కూల్ బస్ ఉందో అదే స్కూల్లో తన బాబు చదువుతాడు కాబట్టి బాబుని స్కూల్ బస్ ఎక్కించే ప్రయత్నం లోపల తండ్రి పాపను కూడా తీసుకుని రావడం జరిగింది. పాపని 2 ఏళ్ల చిన్నారి బాబుని స్కూల్ బస్ ఎక్కిస్తున్న క్రమం లోపల 2 ఏళ్ల చిన్నారి అయితే వెనక స్కిడ్ కింద పడింది. కింద పడిన దాన్ని ఇక డ్రైవర్ చూసుకోకుండా అజాగ్రత్తగా చూసుకోకుండా వెనక సైడ్ నుంచి చూసుకోకుండా బస్సు వెనక టైర్ ని ఆ పాప పై నుంచి పోయించడంతో అక్కడికక్కడే ఆ చిన్నారి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. అయితే దీన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు అందరూ కూడా అయితే ఓయూ విద్యార్థి సంఘాలు ఉన్నాయో ఆ విద్యార్థి సంఘాలందరూ కూడా అక్కడ అయితే జ్వాలన చిన్నారి బస్సు టైర్ల కింద పడడం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే జరిగింది కాబట్టి అయితే స్కూల్ యాజమాన్యం టోటల్ గా దీనికి బాధ్యత వహించాలి. బాధ్యత వహిస్తూ ఆ యొక్క కుటుంబానికి అయితే పారితోషికం ఇవ్వాలని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి ఓయూ విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేసిన క్రమం లోపల పోలీసులు భారీ మొత్తాన్ని అక్కడ చేరుకున్నారు. అయితే ఎవరిని కూడా విద్యార్థి సంఘ నాయకులను ఎవరిని కూడా పాఠశాలకు అనుమతించకపోవడం చేత విద్యార్థులందరూ కూడా ఆ యొక్క పాఠశాల ప్రహరీ కూడా ఏదైతే ఉంటుందో ప్రహరీ కూడా పైనుండి ఎక్కేసి లోపలికి వెళ్లడం చేత అయితే అక్కడ ఆందోళనకారులను చెదరగొట్టే క్రమం లోపల విద్యార్థి సంఘ నాయకులను అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పాలి. అయితే ప్రవీణ్, దీనికి సంబంధించి పోలీసులు ఎవరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అయితే అజాగ్రత్తగా డ్రైవర్ నడిపిస్తాడు కాబట్టి ఖచ్చితంగా యాజమాన్యంతో చర్చలు గురించి నడుస్తున్నారు. డ్రైవర్ ఇప్పటికే పరారులు ఉన్నట్టుగా గిట్ట తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా డ్రైవర్ పైన యాక్షన్ తీసుకుంటామని కూడా విద్యార్థి సంఘ నాయకులకు చెప్పడం జరిగింది. విద్యార్థి సంఘ నాయకులు వెంటనే ఇక్కడే పరిష్కారం కావాలి, ఖచ్చితంగా పరిష్కారం కాని ఎడల అయితే ధర్నాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పడంతో ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు దూకేసి స్కూళ్లకు వెళ్లడం చేత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా విద్యార్థి సంఘ నాయకులను అందరినీ కూడా అయితే ఉస్మానియా పోలీసులు అరెస్ట్ చేసి అయితే పిఎస్కి అయితే తరలిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.